పేటలో కూటమి అభ్యర్థి వేగొళ్ల జోగేశ్వరరావు నామినేషన్ వేశారు. ఏడిద రోడ్డు కళ్యాణి రైస్ మిల్ దగ్గర నుంచి ర్యాలీగా ప్రారంభమై ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున మండపేట నియోజకవర్గ శాసనసభకి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేసినందువల్ల ఎన్డీఏ అభ్యర్థిగా ఇవాళ పోటీలో ఉన్నాను. మరి లోగడ 5 పర్యాయాలు 5 సంవత్సరాలు అధికార పార్టీ శాసనసభ్యునిగా ఏ రకంగా మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళగా ఏ రకంగా చేసానో మండపేట నియోజక ప్రజలందరూ చూశారు. దానికి రెట్టింపు వేగంతో మండపేట నియోజకవర్గాన్ని చరిత్రలో నిలిచిపోయేలాగా మరింత అభివృద్ధి సంక్షేమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల పరిపాలన చూశారు. మరి బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఒక రౌడీజం, గూండాయిజం ఎక్కడికక్కడే సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఏ రకంగా దోపిడీ చేసి సామాన్య ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, అదేవిధంగా మరి శిరోమండలం కేసులో మరి దానికి ఏ రకంగా జైలు శిక్ష విధించబడ్డారో